మీకు ఇంతకుముందు జామ చెట్టు తీసేయాలండి చిగుళ్ళు అని చెప్పాను. అది తీసి కూడా చూపించాను చూడండి. ఈ మధ్యలోంచి చిగురు తీసేస్తే 2 చిగుళ్ళు వచ్చాయి చూసారా. ఇదిగో అప్పుడు తీసినప్పుడు నేను రీల్ చేశాను. ఇదిగో ఇప్పుడు కూడా దానికి 2 చిగుళ్ళు చూడండి. ప్రతి దానికి 2 వచ్చాయి చూసారా. ఇదిగో అలా ప్రతి కొమ్మకి 2 చిగుళ్ళు వస్తాయి అన్నమాట. ఎక్కడెక్కడ మనం కట్ చేసేస్తాము. అయితే ఇక్కడ బడ్ కూడా వచ్చింది చూడండి. ఇదిగో పువ్వు వచ్చింది. చూడాలి ఇది ఎంతవరకు సర్వైవ్ అవుతుంది అనేది ప్రయత్నమే మనం చేయడము. ఎందుకంటే చాలా చిన్నది చూడండి. ఈ గ్రో బ్యాగ్లో వేసిన ఇగో ఇంతే, ఇదే అన్నమాట. సో మనము ఎక్కువగా ఎదగనివ్వకుండా ఎంత అవసరమో అంతే ఆకులు ఉంచి ఇదిగో ఇలాంటి ఆకులు ముదిరి ఆకులను తీసేసి ఎప్పటికప్పుడు పడేస్తూ ఉండాలి. ఇదిగో ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక చిన్న మొగ్గ వచ్చింది. చూద్దాం ఎంతవరకు అవుతుందో ఈ మొగ్గ అన్నది. ఇదిగో ఇక్కడ చిన్న చిన్న ఆకులు అన్నీ వచ్చాయి.